ఈరోజు మనం స్వాదిష్టాన చక్రం మెడిటేషన్ చేద్దాం. దీన్ని సీక్రాల్ చక్ర అని కూడా అంటారు. దీని మూల మంత్రం వచ్చి వం. కానీ ఇక్కడ నేను 2 మూల మంత్రాలను చెప్తున్నాను. ఒకటి అహా ఓం అనుభవమి, మరొకటి అహం శక్తి అస్మి. బలహీనంగా ఉండి ఎవరైతే పిరిగితనంగా ఉన్నారో, ఇది స్త్రీలు ఎక్కువగా చెప్పుకుంటే శక్తి వస్తుంది. నేను ఇక్కడ అహం ఓం అనుభవామి అనే మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. అహం ఓం యూనివర్సల్ ఎనర్జీని అనుభవిస్తున్నాను. నేను ఈ కాస్మిక్ శక్తిని, ఆనందాన్ని, సృజనను ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అని అర్థం. మరొకటి అహం శక్తి అస్మి, నేను శక్తిని లేదా నేనే శక్తిని. నేను ఈ సృజనాత్మక శక్తిని, లైఫ్ ఎనర్జీని. దీని అర్థం. ఈ మంత్రాలను రోజు 108 సార్లు జపిస్తే స్వాదిష్టాన చక్రం బాగా యాక్టివేట్ అవుతుంది. మీలో ఆనందం, క్రియేటివిటీ పెరుగుతాయి. స్వాదిష్టాన చక్రాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆరెంజ్ కలర్ దుస్తులు ధరించండి. ఇప్పుడు శ్వాసను తీసుకోండి. Inhale, hold, exhale. Inhale, exhale. Inhale, exhale. మీరు ఈ విధంగానే చేస్తూ ఉండండి. మీరు శ్వాస మీద మాత్రమే ధ్యాస ఉంచండి. మీకు ఏ ఆలోచనలు, అనాలోచనలు ఏమీ గుర్తుకు రావటం లేదు. ఓన్లీ నా మాటలు మాత్రమే వినబడుతున్నాయి. మ్యూజిక్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. మీ ఫోకస్ మొత్తం స్వాదిష్టాన చక్రం, సీక్రాల్ చక్ర. ఇది 6 పెటల్స్తో ఆరెంజ్ కలర్లో ఉంటుంది. లో అబ్డామిన్ మీద ఉంటుంది. మీ నాభికి 3 అంగుళాలు కిందకి ఉంటుంది. ఊహించండి. మీరు యోదోక ముద్ర పెట్టుకోవచ్చు. ఏ ముద్ర అయినా పర్వాలేదు. నేను ఇక్కడ ఇచ్చిన ఇమేజ్లోని ముద్ర పెట్టుకోండి. రిలాక్స్ అవుతున్నారు ఇప్పుడు పూర్తిగా. ఇప్పుడు మంత్రం స్టార్ట్ చేద్దాం. నేను చెప్తున్నప్పుడు మీరు కూడా చెప్పండి. మీరేమీ కౌంట్ చేయవసరంలా, ముద్రలో కూర్చోండి. 108 సార్లు నేను చెప్పిన తర్వాత అయిపోయినప్పుడు మీరు ఆపండి. కౌంటింగ్ ఏమీ అవసరం లేదు. కళ్ళు తెరవద్దు. అహం అనుభవమి, 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 అహం
అనుభవమి అహం ఓం 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 అనుభవమి
అనుభవమి అహం ఓం 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 అనుభవమి. ఇప్పుడు స్పీడ్గా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ఉండండి. ఈ విధంగా 5 నుంచి 10 సార్లు చేయండి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఈ విధంగా చేస్తూ మీకు ఏదైతే కోరిక ఉందో అది మనసులో ఊహించుకోండి. చక్రం మీదే మీ ధ్యాస ఉంచండి. సీక్రల్ చక్ర దగ్గరే మీ ధ్యాసను ఉంచుకోండి. మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీ 2 అరచేతులను కళ్ళ దగ్గర పెట్టుకొని
చాలా నిదానంగా కళ్ళు ఓపెన్ చేయండి. మీ ఇష్టదైవం అరచేతుల్లో కనిపిస్తుంది. ఎక్కువగా బుద్ధుణ్ణి విజువలైజేషన్ చేసుకుంటే మంచిది. ఈ మెడిటేషన్ తర్వాత మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి.